IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ను ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. అన్న మీ పేరు? సాయి అన్న. సాయి. ఇదే ఆటో అన్న? ఆటో ఫీల్డ్ అన్న, ఎలక్షన్ జరిగాయి కదా, పోలింగ్ కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది దేశంలోనే, మన రాష్ట్రమే టాప్. అయితే ఈ పోలింగ్ ప్రకారంగా ఏ పార్టీకి అవకాశం ఉందనుకుంటున్నారు మీరు ఒక ఆటో డ్రైవర్గా? మళ్ళీ వైఎస్ఆర్సీపీకే భారీ మెజారిటీతో వచ్చే అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎందుకు వైఎస్ఆర్సీపీకే ఉందని మీరు అనుకుంటున్నారు? అంటే కొంచెం పేదలకు కొంచెం మంచి మంచి పనులు చేసి వాళ్ళకి ఇల్లు ఇవ్వటం, కొన్ని పని చేయని వాళ్ళకి, పని చేసుకోలేని వాళ్ళకి, ముసలి వాళ్ళకి పింఛన్లు ఇవ్వటం, మన అక్క చెల్లెమ్మలకి 15,000 అలాగా 17,000 40 వయసు దాటిన వాళ్ళకి ఇవ్వటం వల్ల వాళ్ళు కొంచెం లేని పరిస్థితి నుంచి బయటపడ్డారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ విశ్వాసం చూపించి జగన్ వేస్తారని నేను అనుకుంటాను. అంటే పోలింగ్ ఎక్కువైంది కదా, జగన్ మీద వ్యతిరేకతతోనే హైదరాబాద్ నుండి పక్క రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు కూడా వచ్చి ఓటు వేశారు. సో జగన్కి మైనస్ అవుద్ది, కూటమికి అధికారం రావడానికి అవకాశం ఉందని చెప్తున్నారు వాళ్ళు. మరి కూటమి వాళ్ళు అన్న ఎన్నాళ్ళు రాలేదన్న, కరోనా 2 సంవత్సరాలు వచ్చింది, 2.5 ఏళ్ళు అనుకుంటా జరిగి. ఎన్నాళ్ళు కూటమి ఏ రోజు కూడా ఎవరికి ₹1 వచ్చి ఖర్చు పెట్టింది లేదు ఎవరు కానీ ఇప్పుడు వచ్చేసారు. ఇప్పుడు వచ్చి కూటమిగా వచ్చాం గెలుస్తాం అనేది జనాలకి చాలామందికి ఇప్పుడు ఎవరు ఏంటనే అర్థమైంది. ఇంకొక కొంచెం అవకాశం ఉంటే ఆయన ఇంకా మంచి మంచి డెవలప్మెంట్లు చేసుకుంటూ ముందుకెళ్తాడేమో అనుకొని, నేను జగన్ గారు అలా మంచి చేసుకుంటూ వెళ్తారేమో అనుకుని అనుకుంటాను. అంటే జగన్ది సైకో పాలన, ఒక నిరంకుశ పాలన అని చెప్తున్నారు. దాన్ని ఏమంటారంటే సమ్ టైమ్స్ ఆఫ్ హ్యూమన్ సైకాలజీ. ఎవరికి నచ్చింది ఆడు చెప్తాడు. ఏంటంటే ఒక్కొక్కడు ఒక్కొక్క సైకాలజీలో ఉంటాడు. ఇప్పుడు డబ్బు ఉన్నవాడు ఉన్నాడు, ఆడు బాగుపడాలి, ఆళ్ళోళ్ళు బాగుపడాలి, పేదలు బాగుపడాలని ఎవడో అడగడు, చెప్పడు. పేదలు బాగుండాలంటే జగన్ రావాలి. ఇప్పుడు ఈయన తరపు వాళ్ళకే చేసుకుంటూ వెళ్తాడు, కానీ మా బతుకులు ఎప్పుడు అలాగే ఉంటాయి. కానీ నేనేమి లబ్ధి పొందాను అని నేనేం చెప్పట్లా. నాకు ఇల్లు లేదు, ఇల్లు రాలే జగన్ పాలనలో. కొంచెం ముసలోళ్ళకి మంచి చేశాడు, పిల్లలకి చదువు చెప్తున్నాడు, కొంచెం ఇంగ్లీష్ మీడియం అలాంటి డెవలప్మెంట్ చేసుకుంటే ఫ్యూచర్లో ఇంకా ఆయనకి ఇంకా మరింత మంచి అవకాశం ఉంటే ఇంకా ఏమన్నా చేసి మన పాలన బాగా చేస్తాడని అనుకుంటున్నాను. అంటే జగన్ ఎన్నికలకు వెళ్ళే ముందు ఒక మాట అన్నాడు, ఇది పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం, ఇది క్లాస్ వారు, నేను పేదల వైపు నిలుస్తాను అనేసి అయితే జగన్ అన్నాడు. నిజంగా సొసైటీలో అలా ఉందా? అది మనం చెప్పలేము అన్న. ఏంటంటే ఎవరి ఉద్దేశం ఎలా ఉంటుంది అనేది మనం చెప్పలేము. కానీ ఖచ్చితంగా ఇది మాత్రం ఆయన చెప్పినట్టుగా పేదలకి పెత్తందారులు జరిగే యుద్ధమే. ఏంటంటే ఇంతకుముందు చాలా పార్టీలు గెలిచాయి, వాళ్ళకే ఇలాగే సపోర్ట్ చేసుకుని, ఈయన అనేది పక్క మాసు బాగా చిన్న స్థాయి ఉన్న వాళ్ళు కొంచెం మంచి చేసి కొంచెం పైకి లాగడం అలా చేస్తున్నాడని నా ఆలోచన. అది అంటే కూటమిలో మరి పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారు కదన్న, మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, యూత్ కావచ్చు, అంతా కూటమి వైపు ఉండే అవకాశం ఉంటుంది కదా. ఆయన గురించి మాట్లాడడానికి నో కామెంట్స్, అసలు చెప్పకూడదు ఆయన గురించి. ఆయన ఎప్పుడు ఎలా ఉంటాడో ఎవరికి తెలియదు. ఆయన కనుక సింగిల్గా పోటీ చేస్తే పక్కాగా గెలిచేవాడు ఈసారి. ఆయన ఈ కూటమితో నాకేం డౌటే. అంటే పిఠాపురంలో 1,00,000 పైగా మెజార్టీతో గెలుస్తూ ఉంటున్నారు. అంతా మాటలు ఇవన్నీ. ఎక్కడి నుంచో వచ్చి అక్కడ చేసాను, ఇన్ని రోజులు చేసాను, నేను గెలిచేస్తానని అన్ని మాటలు జరగవాయి. అంటే మీరు అన్నారు జగన్ పేదవాళ్ళు బాగా చూసుకున్నాడు, పథకాలు పెట్టాడు, మంచి జరిగింది. మరి చంద్రబాబు కూడా ఆ పథకాలు కంటిన్యూ చేస్తా అంటున్నాడు, చాలా చెప్తున్నాడు కదా. ఈయన నానా సంకలనం నాకాడు ఆ పథకాలు ఇవ్వడానికి. ఆయన ఇంకా డబల్ ఇస్తా అన్నాడు. జరిగాయి అనేది నమ్మకం లేదు. ఏమో నా ఆలోచన ప్రకారం మనకు మంచి జరగాలని ఏ పార్టీకైనా మనం అనుకుంటాం. కానీ ఇది ఎవరి మీద కోపంతో చెప్పడం కాదు, కష్టం అని నేను అనుకుంటున్నా. ఈయనే చాలా కష్టాలుగా లాక్కొచ్చాడు. 2 ఏళ్ళ కరోనాతో శ్రీలంక అయిపోతుందని అన్నారు. మరి ఆయన ఎట్లా ఇస్తారంట? ఆయన వస్తే సింగపూర్ అయిపోదన్న. విజయవాడ, ఈయన వచ్చిన విజయవాడ. ఎవడ కష్టం ఆడితే మధ్యలో వెళ్ళే. అంటే ఇప్పుడు ఆటో బస్ ఫ్రీ అంటున్నారు కదా మహిళలకి. ఒక ఆటో డ్రైవర్గా మీ ఒపీనియన్ ఏంటి? మరి చంద్రబాబు వస్తే బస్ ఫ్రీ అంట. ఎవరు వచ్చినా ఈయన వచ్చినా బస్ ఫ్రీ పెడతా అన్నాడు కదా. పెడతా అన్నారు మేనిఫెస్టోలో. నెక్స్ట్ వచ్చే మేనిఫెస్టోలో బస్ ఫ్రీ అని ఉంది. కానీ దేనికి ఉండేది దానికి ఉంటుంది అన్న. ఇప్పుడు బస్సులు ఉన్నాయి, కార్లుగా వెళ్తున్నారు. ఇప్పుడు విజయవాడ బస్ స్టాండ్ అని మనం వెళ్తే హైదరాబాద్కి ఎన్ని కార్లు వెళ్తున్నాయి? బస్ స్టాండ్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఇంటికి రావాలంటే బస్సులు ఉన్నాయి, ఆటోలు ఎక్కుతున్నారు. ఆటో ప్రతి సందుల్లోకి వెళ్తుంది కానీ బస్సు వెళ్ళదుగా, మెయిన్ రోడ్ల మీద. ఎవరి వ్యాపారం వాళ్ళదే. మీరైతే జగన్ వస్తారనుకుంటున్నారు అని అనుకుంటున్నా.